హలో గైస్, వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి వివో S2 5G. ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లేదంటే మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఈరోజు వీడియోలో ఈ వివో S2 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఇదే బడ్జెట్లో దీనికన్నా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేగా కొత్తలో మంచి ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో S2 5Gలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K కర్వ్ డిస్ప్లే చేసినారు. దాంతోపాటు 3000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లేతో కాదు. ఫ్లాట్ డిస్ప్లే చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే, మనకు నార్మల్గా వివో ఫోన్స్ అంటే కెమెరాస్ అనేవి కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి 30,000 నుంచి 40,000 రూపాయల్లో మంచి కెమెరాస్ అనేవి వస్తాయి వివో ఫోన్స్లోన. కానీ మనకు ఈ వివో S2 5Gలోన కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX852 సెన్సర్ వచ్చేసినారు. ఇది మనకు ఓల్డ్ సెన్సరే. దాంతోపాటు దీంట్లో మనకు మెయిన్ మైనస్ వచ్చేసి మెయిన్ కెమెరాలో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మనకి 25,000 రూపాయల మొబైల్ కూడా ఓఎస్ సపోర్ట్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. మెయిన్ కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. దాంతోపాటు సెకండ్ వచ్చేసి ఓన్లీ 2 MP బొకే కెమెరా మాత్రమే. దీంట్లో మనకు అల్ట్రావైడ్ కానీ టెలిఫోటో సెన్సార్ ఇలాంటి కెమెరా సెటప్ అయితే లేదు. ఓన్లీ మనకు మెయిన్ కెమెరా 50 MP సోనీ కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 2 MP. ఆ 2 MP ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మెయిన్ కెమెరా మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఓఎస్ లేదు కాబట్టి మీరు ఒకరు ఫోటో తీయాలన్నా వీడియో తీయాలన్నా కెమెరా మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP మాత్రమే. ఫ్రంట్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది, 32 MP కాబట్టి మంచి ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకోవచ్చు. రీసెంట్గానే ఆఫ్లైన్ స్టోర్లో వెళ్ళి ఈ వివో S2 డెమో మొబైల్ కూడా చెక్ చేసిన. మొబైల్ అయితే అంతేం బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. ఓన్లీ మనకు చూడడానికి అయితే బాగుంది, కానీ మనకు యూజ్ చేసేటప్పుడు కెమెరాస్ కానీ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా యావరేజ్గా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే బయట ఆఫ్లైన్ స్టోర్లో ఒకసారి డెమో మొబైల్ వెళ్ళి చెక్ చేయండి. అక్కడ చెక్ చేసి ఈ మొబైల్ కొనాలనుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ ఈ మొబైల్లో కెమెరాస్ మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్కి మీరు ఒకవేళ గేమ్స్ ఎక్కువ వాడతారంటే ఈ మొబైల్ అనేది స్కిప్ చేయండి. గేమింగ్ అయితే అస్సలు సెట్ అయితే కాదు. దాంతోపాటు వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 FPSలో మాత్రమే వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయండి, అంత వర్త్ అయితే కాదు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డెన్సిటీ 7360 టర్బో ప్రాసెసరు. ఓవరాల్ ప్రాసెసర్ కూడా చాలా యావరేజ్గా ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్కి. ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా యావరేజ్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7050 mAh బ్యాటరీ వస్తుంది. 44 hours ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ మొబైల్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఈ మొబైల్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు 3 years ఓఎస్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తున్నారు. ఇవే మనకు ఈ వివో S2 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. మెయిన్గా ఈ మొబైల్ పెట్టిన ప్రైస్కి ఫీచర్స్కి అస్సలు మ్యాచ్ అయితే అవ్వటం లేదు. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 8GB RAM ప్లస్ 128GB వచ్చేసి 40,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 45,000 రూపాయలు పెట్టినారు. ఈ 40,000 రూపాయలకి అస్సలు ఈ మొబైల్ అనేది స్కిప్ చేయండి. దీంట్లో మనకు కెమెరాస్ బాగాలేవు, పర్ఫార్మెన్స్, దాంతోపాటు డిస్ప్లే కూడా కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ ఈ మొబైల్ 40,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు. దాంతోపాటు సేమ్ బ్రాండ్ నుంచి మనకి ఇంకా బెటర్ మొబైల్ ఉంది తక్కువ రేట్కి. ప్రస్తుతం మనకు వివో T5 Pro వచ్చేసి 36,000 రూపాయలకి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలిపితే 33,000 నుంచి 36,000 రూపాయల మధ్యలో వస్తుంది. ఈ T5 Pro చాలా బెటరు ఈ వివో S2తో కంపేర్ చేస్తే. దాంట్లో మనకి ఇంకా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ మెయిన్ కెమెరా ఓఎస్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది వివో T5 Proలోన. ప్రజెంట్ అయితే వివో S2 మాత్రం తీసుకొద్దండి. మీరు ఒకవేళ వివో బ్రాండ్ నుంచి కావాలనుకుంటే వివో T5 Pro తీసుకోండి. లేదనుకుంటే బయట ఆఫ్లైన్ స్టోర్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వివో T4 Ultra కానీ వివో T4 Pro ఇవి రెండు కూడా బెస్ట్ కెమెరా ఫోన్స్ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ కెమెరా పర్ఫార్మెన్స్ అన్నీ కావాలనుకుంటే వివో T4 Ultra కానీ T4 Pro కానీ ట్రై చేయండి. ఒకవేళ మీకు బయట ఆఫ్లైన్ స్టోర్లో దొరికితే మాత్రం వెంటనే పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా మంచి డీల్స్ అని చెప్పొచ్చు వివో బ్రాండ్ నుంచి. ప్రజెంట్ అయితే ఈ వివో S2 అనేది స్కిప్ చేయండి. దీని ప్లేస్లో ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ ట్రై చేయండి. అన్నీ కూడా మంచి డీల్స్ అని చెప్పొచ్చు. ఇంతేగా ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.